రాజధాని అమరావతి పనులను మంత్రి నారాయణ పర్యవేక్షించారు. ముందుగా మంత్రుల బంగ్లాను పరిశీలించిన మంత్రి నారాయణ పనుల ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు టైం లైన్ విధించి సకాలంలో ఈ బంగ్లాలను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అమరావతి రాజధాని అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ తాజా సమీక్ష నిర్వహించి కీలక ప్రకటనలు చేశారు. నగర నిర్మాణంలో భాగంగా ఇప్పటికే అనేక నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలతో పాటు అధికారుల నివాసాల నిర్మాణంపై స్పష్టత ఇచ్చారు. ఇందులో భాగంగా రాజధాని ప్రాజెక్టులో కీలకమైన ట్రంక్ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం ముందడుగు వేసింది. మొత్తం 360 కిలోమీటర్ల రహదారులకు టెండర్లు పిలిచినట్లు మంత్రి నారాయణ తెలిపారు. అయితే చాలా బంగ్లాలకు మొదటి అంతస్తు స్లాబ్ కూడా వేయకపోవడం వల్ల కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులపై మంత్రి నారాయణ మండిపడ్డారు. నిర్దిష్ట సమయంలో స్లాబ్ వర్క్, ఇతర పనులు ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. అనంతరం న్యాయమూర్తుల బంగ్లాలను పరిశీలించిన మంత్రి నారాయణ అక్కడి పనులు నత్తనడకన సాగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్ని రోజుల్లోగా పనులు పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. నిర్దిష్ట సమయంలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే సీనియర్ అఖిల భారత సర్వీస్ అధికారుల కోసం నిర్మిస్తున్న బంగ్లాలను, ఐఏఎస్ టవర్ల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. మొత్తం 6 టవర్లలో 144 అపార్ట్మెంట్ల నిర్మాణం దాదాపు పూర్తయిందని మంత్రి వెల్లడించారు. మొత్తం 6 ఎకరాల్లో వీటి నిర్మాణం జరిగిందన్నారు. పనులు తుది దశకు వచ్చాయని, వీటిలో ప్రస్తుతం టైల్స్, గ్రానైట్, ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్ పనులు జరుగుతున్నాయన్నారు. డిసెంబర్ నాటికి వీటిని పూర్తి చేసి అప్పగిస్తారన్నారు. మరోవైపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ పనులను అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి మొత్తం 288 యూనిట్లు నిర్మిస్తుండగా 12 టవర్స్ ను 10.5 ఎకరాల్లో ఈ నిర్మాణాలు ఉన్నాయన్నారు. ఇవి కూడా త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వీటిలో ప్రస్తుతం టైల్స్, గ్రానైట్, ఎలక్ట్రికల్ వైరింగ్, ప్లంబింగ్ పనులు జరుగుతున్నాయి. ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క టవర్స్, తర్వాత వచ్చి వాళ్ళ బంగళాలు, అదేవిధంగా జడ్జెస్ బంగళాలు, మినిస్టర్స్ బంగళాలు, ఇవన్నీ యాక్చువల్ విజిట్ చేశానండి. ఐఏఎస్ ఆఫీస్ బంగళాలు అయితే ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఫైనల్ టచెస్లో ఉంది. ఓన్లీ ఒక 5% వర్క్ ఉంది. ఇది బహుశా రాబోయే 2 monthsలో కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలది అయితే బై డిసెంబర్ కంప్లీట్ అవుతుంది. ఒక బంగళాలు మాత్రం యాక్చువల్గా ఇట్ టేక్స్ బై మార్చ్ ఎండ్. స్టోన్స్ వేసామండి. ఈ స్టోన్స్ అన్నీ పోయినాయి, ఎందుకంటే మన కంప కడుతూ ఈ జేసీబీలు, ప్రొక్లైజేట్లు అన్నీ పోయినాయి. అయితే అవన్నీ కూడా నాటాలా. కొద్దిగా వర్షం ఉంది కాబట్టి నాటడం కొద్దిగా ఇబ్బంది అన్నారు. బహుశా ఇంకొక 15 రోజులు ఈ వర్షం తగ్గంగానే ఇమీడియట్గా నాటేసి ఎవరి ప్లాట్ ఎక్కడ అనేది 100% గుర్తించడం జరుగుతుంది. దానికి రైతులు 1 నెల రోజులు ఓపిక పట్టమని, ఈ వర్షాలు తగ్గిందాకా ఓపిక పట్టమని రిక్వెస్ట్. ప్రిన్సిపల్ సెక్రటరీల బంగ్లాలు 21 టవర్స్ తో కూడుకున్న నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ క్వార్టర్లు, గెస్టెడ్ ఆఫీసర్స్ టైప్ 1, టైప్ 2 క్వార్టర్స్, గ్రూప్ డి ఉద్యోగుల నివాసాలు, హ్యాపీ నెస్ట్ పనులను వేగవంతం చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. వచ్చే మార్చి నాటికి వీటిలో చాలా నిర్మాణాలు పూర్తయి అందుబాటులోకి వచ్చేలా చూడాలన్నారు.